జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులు వారి శిష్యుడైన పరశురాముడికి తెలియజేస్తున్న జ్ఞాన మార్గంలో మోక్ష మార్గాలు పార్ట్ వైజ్గా వీడియోలు చేసుకుంటున్నాం. ఇప్పటికి 4 వీడియోస్ కంప్లీట్ అయినాయి. ఇది 5వ వీడియో. పరశురాముడు శ్రీ గురుదత్త ప్రభువుని అడుగుతున్న మోక్ష మార్గం గురించిన విషయాలు, వారిద్దరి మధ్య జరిగిన సంవాదం. టాపిక్ ఇదే అండి. వీడియోకి వెళ్దాము. 7వది పరమేశ్వరి చెప్తున్న విషయాలండి ఇవన్నీ. ఎవడు సాధకుడు? 7వది తత్పరత్వం ఉన్నవాడే సాధకుడు. సాధకులలో కూడా నా భక్తుడు సర్వపూజ్యుడు, ఉత్తముడు, అతని సాధన ఫలించి తీరుతుంది. 8వది సిద్ధుడు. దేహమే ఆత్మ భావన, దేహమే ఆత్మభావన అందరికీ సహజంగా ఉంటుంది. ఆ రకంగా దేహాత్మ భావన లేకపోవడమే సిద్ధి. సుషుప్తిలో కూడా దేహాత్మ భావన అనేది ఉండదు, కానీ అది తమోగుణ ప్రధానము, మూఢస్థితి. దేహము ఆత్మ వేరని తెలుసుకోవడమే ఈ అనర్థానికి కారణము. అన్నింటికీ కారణం ఆత్మ ఒకటే అనే భావన రావాలి. ఈ విషయం తెలిసిన తర్వాత సాధించే సిద్ధులు ఇంకా ఏవి లేవు. 9వది ఉత్తమమైన సిద్ధి. అనిమాది అష్టసిద్ధులు సాధించడం జరుగుతుంది. అవి: 1 అనిమ, శరీరాన్ని అతి చిన్నదిగా చేయడం. 2 మహిమ, శరీరాన్ని అతి పెద్దదిగా చేయడం. 3 గరిమ, శరీరం బరువు విపరీతంగా పెంచడం. 4 లగిమ, శరీరం బరువు పూర్తిగా తగ్గించి వేయడం. 5 ప్రాప్తి, కావలసిన వస్తువులను పొందడం. 6 ప్రాకామ్యం, ఆకాశ సంచారం. 7 ఈషిత్వం, సమస్తానికి అధికారం పొందడం. 8 వాసిత్వం, సమస్త భూతాలను లోబర్చుకోవడం. ఇవన్నీ దేశకాలములచే పరిచ్ఛిన్నమైనవి, ప్రళయం దాకానే ఉంటాయి. కానీ ఆత్మజ్ఞానం అలా కాదు. ఇది సంపూర్ణ చిదానంద రూపము. మిగిలిన సిద్ధులన్నీ ఇందులోని చిన్న చిన్న అంశాలు మాత్రమే. అందుకే ఉత్తమమైన సిద్ధి ఆత్మజ్ఞానం తప్ప వేరు కాదు. 10 సిద్ధులలో శ్రేష్ఠుడు. జ్ఞాన సిద్ధిలో ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలు ఉన్నాయి. ఉత్తములు తాము చేస్తూనే మిగిలిన పనులు కూడా చేయగలుగుతారు. అంటే ఒకేసారి అనేకమైన పనులు చేస్తారు. మధ్యములు ఏ పని లేకుండా ఉన్నప్పుడు మాత్రమే తమ మనసుకు ఒక పని మీద లగ్నం చేయగలుగుతారు. అధములు ఏ పని లేకపోయినా ఒక పని మీద ఆసక్తి ఉంటేనే ఆ పని చేయగలుగుతారు. ఆత్మవిజ్ఞాన సిద్ధి కూడా అలాగే 3 రకాలుగా ఉంటుంది. రాజ్యపాలనలో మునిగిపోయిన ఆత్మజ్ఞానమందు ఏకాగ్రత లేకపోయినా జనకాదులకు కలిగినది ఉత్తమ సిద్ధి. లోకా వ్యవహారాలలో లేనప్పుడు ఏకాగ్రమైన మనసు లేకపోయినా కలిగేది మధ్యమ సిద్ధి. లోకా వ్యవహారాలు లేనప్పుడు మాత్రమే కలిగేది అధమ సిద్ధి. వీటన్నింటిలోనూ ఉత్తమ సిద్ధియే జ్ఞాన స్థితిలో చివరి దశ. స్వప్న దశలోనూ బాహ్య వ్యవహార దశలోనూ కూడా పరమాత్మను నేనే అనే జ్ఞానం గనక ప్రకాశించినట్లయితే అది పరమోత్తమ దశ. లోకా వ్యవహారంలో అతనికి సహజమైన సంకల్పం కలగదు. అతడికి పూర్వవాసనలుండవు. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా సంకల్పాలను తెచ్చుకొని ప్రవర్తిస్తాడు. ఆ స్థితియే పరాకాష్ఠ. అటువంటి వాడు లోకా వ్యవహారంలో అద్వైత భావన చూడనట్లే లెక్క. అప్పుడు అతని జ్ఞానసిద్ధి పరిపూర్ణమైందన్నమాట. ఇటువంటి స్థితి పొందినవాడు ఉత్తమ సిద్ధుడు. అటువంటి సిద్ధుడికి నాకు తేడా ఉండదు అంటూ పరమేశ్వరి మహర్షుల సంశయాలను తీర్చింది. పరశురామ భగవద్గీతను చెప్పిన శ్రీకృష్ణుడు కూడా శరీరధారియనయ్యా, కానీ ఆ విద్యాగీతను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన
పరమేశ్వర్ చెప్పింది అన్నాడు దత్తాత్రేయ ప్రభులు. దత్తాత్రేయ ప్రభుల మాటలు విన్న పరశురాముడు ఆ జ్ఞాన బంధనాల నుండి విడివడినట్లుగా భావించాడు. అయినా చిన్న అనుమానం వచ్చింది. అప్పుడు గురువార్య, సులభము, సారాభూతము, నిశ్చలము, సాక్షాత్తు ఫలాన్నిచ్చే విజ్ఞాన సాధనం ఏమిటో తెలుపండి. జ్ఞానులను గుర్తించడం ఎలా? జ్ఞానుల లక్షణాలు ఏవి? వారు దేహభావన ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటారో తెలుపండి అన్నాడు. ఆ మాటలు విన్న దత్తాత్రేయ ప్రభులు, రామా, జ్ఞాన సాధన రహస్యాన్ని తెలియజేస్తున్నాను, వినవలసినది అంటూ ప్రారంభించాడు. ఉత్తమ జ్ఞాన సాధనం. పరశురామ, సాధనలన్నింటిలోకి దేవతానుగ్రహమే ఉత్తమ జ్ఞాన సాధనము. దేవత, వీడు నా భక్తుడు, ఇతడి కోరిక తప్పక తీర్చాలి అనుకొని అతన్ని తనవాడుగా గ్రహిస్తుంది. అందుకనే ఇది సర్వోత్కృష్టమైనది. మానవుడు త్రికరణ శుద్ధిగా నిరంతరం జపం, ధ్యానం, కర్మ మొదలైన వాటితో దేవతను గనుక ధ్యానించినట్లయితే అతడికి తేలికగా జ్ఞానం కలుగుతుంది. ఇది సర్వోత్తమమైన సాధనము. అయితే తత్పరత్వం ఉన్నవాడే జ్ఞానం కలుగుతుంది. సర్వ సాధనలకు ఫలితం విజ్ఞానమే. విజ్ఞానం అంటే సర్వాన్ని ప్రకాశింపచేస్తూ సర్వానుగతంగా ఉన్న సామాన్యమైన చితి. ప్రకాశరూపమైన ఆ చితికి ఆవరణ కల్పితమైనది. అయితే శ్రవణము, మననము మొదలైన వాటి వల్ల దేహమే ఆత్మ అనే ఆవరణ భ్రాంతి తొలగిపోతుంది. అప్పుడు సోహం, అతడే నేను అనే జ్ఞానం కలుగుతుంది. దానివల్లనే ఆత్మ దర్శనమవుతుంది. స్త్రీ వ్యామోహం, సిరి సంపదల మీద ఆసక్తి గలవాడికి, అంటే బాహిర్ముఖుడైన వాడికి ఈ జ్ఞానం కలగదు. దేవత తత్పరుడైన వాడు వైరాగ్యాన్ని అంతగా అపేక్షించడు. అయితే పరోక్ష జ్ఞానం మాత్రం సంపాదిస్తాడు. తాను పొందిన దానిని ఇతరులకు నిరూపిస్తాడు. ఎప్పుడు ఇలా నిరూపిస్తూ ఉండటం వల్ల అతని మనస్సు చిదాకారాన్ని పొందుతుంది. ఇతరులకు చెబుతున్న కొద్దీ అది అతడిలో గట్టిపడుతుంది. అతని చిత్తం శివమయమవుతుంది. అతడు ఈ జగత్తునంతా శివరూపంగానే చూస్తాడు. అతడికి హర్షాద్వేగాలుండవు. అతడు జీవన్ముక్తుడవుతాడు. ఈ రకంగా భక్తి రూపంతో కూడిన జ్ఞానం మోక్ష సాధనమవుతుంది. జ్ఞానుల లక్షణాలు. జ్ఞానం యొక్క లక్షణం ఏమిటి అంటే శుద్ధ చిన్మాత్ర రూపంగా ఉండటం. అందుకే జ్ఞానం అనేది కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు. కాబట్టి జ్ఞానుల లక్షణం ఇది అని తెలుసుకోవడం కష్టం. కేవలం వేషం, భాష, అలంకారం మొదలైన వాటి వల్ల ఎవరి పాండిత్యాన్ని తెలుసుకోలేము. నిజంగా చెప్పాలంటే ఎవరి విద్వత్తు వారికే తెలియాలి. పదార్థంలో తీపి ఎంత ఉన్నది అంటే అది తిన్నవారికే తెలుస్తుంది. అలాగే జ్ఞాని యొక్క లక్షణం జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. వారి మాటలు, చేష్టల ద్వారా జ్ఞానులు గుర్తించబడతారు. జ్ఞానులు కానివారు కూడా ప్రసన్నంగా మాట్లాడటం, వైరాగ్యం ప్రదర్శించడం మొదలైన లక్షణాలను వారి వేష భాషల్లో చూపుతారు. నిర్మలమైన అంతఃకరణ లేనివారు కూడా కొంత ప్రయత్నం చేసి పై లక్షణాలు చూపిస్తారు. అవి వారికి సహజ లక్షణాలు కావు, కేవలం ప్రయత్నం మీద అబ్బేవే. జయాపజయాలు, మానవ అవమానాలు పొందినప్పుడు వికారం పొందనివాడు, ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు వెంటనే చెప్పగలవాడు ఉత్తమ జ్ఞాని. జ్ఞాన సంబంధమైన ప్రసంగాలలో ఉత్సాహం ప్రదర్శించడం, జ్ఞానక్రమాన్ని నిరూపించడం, సహజంగా ఏ పనికి పూనుకోలేకపోవడం, సంతోషం దుఃఖం లేకపోవడం, అర్షడ్వర్గాలను జయించడం, పెద్ద పెద్ద ఆపదలు వచ్చినా సరే ప్రశాంతంగా ఉండటం, ఇవన్నీ ఉత్తమ జ్ఞానుల లక్షణం. తనను తాను పరీక్షించుకోవటానికి ఇవన్నీ ఉపయోగిస్తాయి. సాధకుడు ఎప్పుడు తనను తాను పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ లక్షణాలు అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. ముందుగా తనను తాను పరీక్షించుకొని ఆ తర్వాత ఆ లక్షణాలు ఇతరులలో ఉన్నాయో లేదో చూడాలి. అయితే
ఇతరుల గుణదోషాలు ఎంచే కన్నా తన గుణదోషాలను ఎక్కువ ఎంచుకోవాలి. అప్పుడే అతనిలోని దోషాలు పోయి మంచి లక్షణాలు నిలుస్తాయి. ఇతర జ్ఞానులను పరీక్షించడం. పరశురామ, ఇతరులను ఈ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించడం సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమందిలో ఈ లక్షణాలున్నా అవి పైకి కనిపించవు. కొంతమంది అవి లేకపోయినా ఉన్నట్లుగా నటిస్తారు. అపరాధం, కర్మ, కామం అనే వాసనలు లేని వారికి సాధన ప్రారంభంలోనే జ్ఞానం సిద్ధిస్తుంది. కానీ వారి పూర్వ వాసనలు పూర్తిగా లేకపోతే వారు కూడా సామాన్యులాగానే కనిపిస్తారు. వారిలో ఈ లక్షణాలు కనబడవు. అందుచేతానే జ్ఞానులు కానివారు జ్ఞానులను పరీక్షించలేరు. ఇక జ్ఞానులు తమ జ్ఞానులై ఉండి కూడా అజ్ఞానులుగా ప్రవర్తించడం సహజం కాబట్టి వారు ఇతరులను గుర్తించగలుగుతారు. జ్ఞానుల వ్యవహారం. అధమ స్థితిలో ఉన్నవారికి ఉత్తమ జ్ఞానులకున్నట్లుగా నిరంతర సమాధి స్థితి ఉండదు. సోహం అనే భావన ఉంటేనే వారికి ఆ స్థితి కలుగుతుంది. అప్పుడే దేహాత్మ భావన నశిస్తుంది. మిగిలిన సమయంలో దేహాత్మ భావన ఉంటుంది. ఆ సమయంలో వారు కూడా మూఢులాగానే ప్రవర్తిస్తారు. మధ్య మధ్య వారు సంపూర్ణ సమాధి స్థితి పొందుతారు. ఆ స్థితిలో సంసార బంధనాలుండవు. ఇక మధ్యమ శ్రేణి జ్ఞానులు. వీరికి ఏ విధమైన దేహ సంబంధం ఉండదు. దేహమే ఆత్మ అనే భ్రాంతి అసలే ఉండదు. నిరంతరం అభ్యాసం చేయడం వల్ల వారి మనస్సు ఎప్పుడు లయస్థానంలో ఉంటుంది. అందువల్ల అతడు ఎప్పుడు సమాధి స్థితిలోనే ఉంటాడు. మనస్సు సంకల్పరహితంగా ఉంటుంది. లోకా వ్యవహారాలు ఉండవు. శరీర సంబంధం ఉండదు. శరీరం నిలవాలి కాబట్టి అన్నపానాదులు తీసుకుంటాడు. అంతే. వాటి వల్ల అతడికి ఏ బంధనాలు ఉండవు. సుషుప్తిలో ఉన్నవాడు ఏం మాట్లాడినా వాడికి తెలియదు. అలాగే లోకాజ్ఞానం లేని ఈ యోగి ఏం మాట్లాడినా ఏం చేసినా అతనికి తెలియదు. అతడు కేవలం ప్రారంధం వల్ల మాత్రమే దేహయాత్ర సాగిస్తాడు. ఉత్తమ జ్ఞానానికి కూడా దేహ సంబంధం ఉండదు. దేహం చేసే పనులు నావే అని అభిమానం ఉండదు. అయినా రథసారథిలాగా ఈ దేహాన్ని నడిపిస్తూనే ఉంటాడు. రథం నడుస్తూ ఉంటే నేనే ఈ రథం, నేను నడుస్తున్నాను అనుకోడు. ఈ రకంగా ఉత్తమ జ్ఞాని దేహం కలవాడు కాదు. దేహ వ్యాపారి కాదు. అతడు శుద్ధ చిన్మాత్రుడు. ఉత్తమ మధ్యమ జ్ఞానులో భేదం. సాధనలో భేదం వల్లనే వారిలో కూడా భేదం వచ్చింది. మనసును బాగా నిగ్రహించినందున మధ్యమ యోగికి ఈ స్థితి వచ్చింది. నిరంతరం సోహం అనటం వల్ల ఉత్తముడికి ఆ స్థితి వచ్చింది అని జ్ఞానుల యొక్క లక్షణాలు దత్తప్రభులు పరశురాముడికి వివరించాడు. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మనము మంచి విషయంతో దీని కొనసాగింపుగా వీడియో చేసుకుందాం. ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించేందుకు మీకు కూడా ధన్యవాదాలు. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.